అందరితోటి మాట్లాడండి, మనం సరి చేయండి, నడవలసిన మార్గంలో నడిపించండి, దోషం నిలబెట్టి ఆత్మతోని అభిషేకించి వేరే మాట్లాడండి, వేరే బోధించండి, వాక్యమే యేసుక్రీస్తు అడిగి మంచిది. ప్రార్థించిన పాటలు పాడిన చప్పట్లు కొట్టిన ఆరాధన ఇప్పించిన అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని దీవించుండాలి. ఆమేన్. 3వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నేను తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములు నాదేవి అక్కర్లేదు. ఆకాశమందు ఉన్నావు, అసలు నువ్వు తప్ప నాకు ఈ లోకంలో దేవి నాకు అక్కర్లేదు అని దావీదు తీర్మానం చేసుకున్నాడు. ఈ తీర్మానానికి రావడానికి రెండోదిగా ఆయన దేవునితో ఇంత స్టాండర్డ్ బేస్ వేసుకోవడానికి ఆయన సరి చేసుకుంటూ వచ్చాడు, సరిదిద్దుకుంటూ వచ్చాడు. దేవుని స్థలంలో నిలబడడానికి ఆయన చాలా చదివేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 21 నుంచి మనం చదువుతాము. ఇది చూడండి. నా హృదయం మచ్చరపడను, నా అంతరంతరంలో నేను వ్యాఖ్యలు పడితే, నేను తెలివిని వస్త్రాయుడు నైతిని, నీ సన్నిధిని మృగము అంటడు వాడినైతిని, ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించుతావు, తర్వాత మహిమలో ఉన్నాను చేర్చుకో. అలాగా దాన్ని ఒప్పుకుంటూ విడిచిపెట్టుకుంటూ నా పరిస్థితులు ఇలా ఉన్నాయ్యా, అయినా సరే నేను నా చెయ్యి పట్టుకుని నడిపించేవాడు, నేను ఆలోచన చెప్పి నడిపించేవాడు. ఇక ఇవన్నీ కూడా నేను సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ ఇప్పుడు అయినప్పటికీ నీ సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా నాకు ఇబ్బందులు పరిస్థితులు నా అంతరంగంలో ఉన్నాయి. అయినప్పటికీ ఇదిగో ఏదేమైనా సరే ఆకాశం ముందు నువ్వు తప్పడానికి ఎవరున్నారు? ఈ భూలోకంలో అసలు నాకేమీ ఎక్కర్లొద్దయ్యా. ఎంత తీర్మానం చేస్తున్నాడో చూసారా? ఈ తీర్మానానికి వచ్చే ముందు హృదయంలో ఏమన్నాక నా హృదయం మత్సరపడేను అంట. ఈ మత్సరం అంటే ఏంటంటే మత్సరం ఒకటి మాటలు చెప్తారు ఎవరైనా. మత్సరము మత్సరం దగ్గర సరే దీనికి రిఫరెన్స్ ఇస్తాను. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము మొదటి వచనం. 37 మొదటి వచనం. అది మత్సరం అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. మీరు బాగా అర్థం చేసుకుంటూ కొన్ని విషయాలు మాత్రమే మీతో మాట్లాడతాను. ఆ చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి, అది చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేసే వారిని చూసి మత్సర పడకము. అంటే చెడ్డవారిని చూస్తే ఎవరు ప్రేమిస్తారు? చెడ్డవారిని ఎవరు, దుష్కార్యములు చేసేవారిని ఎవరు ప్రేమిస్తారు? సరే వాడు గొడవని నువ్వు ఎత్తుకోకు, వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేయకు. ఎందుకో తెలుసా? దాని గొడవ చూసుకునే వాడు ఉన్నాడు. వాళ్ళని చూసి మత్సర పడకు, వ్యసన పడకు. చాలా మంది వారవలేని వారు అంటారు కదా, ఏమంటారు? యేసుప్రభు గారు కాస్త పైకి లేచాడు అనుకోండి, అప్పుడు దాకా కింద స్థాయిలో ఉన్నాడు, బాధలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు, కొంచెం స్టేజికి లేచాడు అనుకో, మళ్ళీ ఎప్పుడు పడిపోతాడా అని ఎదురు చూసేవాళ్ళు లేరా? లేదా? ఈ స్థాయిలో పోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రజల మనుషులు అయితే మత్సరపడుతూ ఉంటారు, వ్యసన పడుతూ ఉంటారు. ఈ కోవకి చెందిన పరిస్థితులు ఎవరికైనా ఉంటే కనుక హృదయంలో మత్సరం దాన్ని చేయాలి. పైకి బాగానే ఉన్నాం, హృదయం లోపల ఏముంది? అన్నీ ఉన్నాయి లోపల. అందుకు
అందుకొరకే ఇది ఎవరి దగ్గరైనా ఎవరిలో అయినా ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న వాళ్ళు అయినా ఈ మత్సరం అనేది కుళ్ళు హృదయాన్ని దహించి వేస్తుంది. అందుకే చెడ్డవారిని చూసి నీవు వెచ్చన పడకము, దుష్కార్యము చేయవారిని చూసి మత్సర పడకము. దానికి మత్సరం అంటే ఏంటో క్లారిటీ. తర్వాత ఇందులో 7వ వచనం చూడండి. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టము, తన మార్గము వర్ధిల్లు అని చూసి వెచ్చన పడకము, దురాలోచనలు నెరవేర్చుకున్న వారిని చూసి వ్యసన పడకము. చాలా నువ్వు యెహోవా ఎదుట, దేవుని ఎదుట, దేవుని దగ్గర ఉన్నప్పుడు ఎదుటి వారి గురించి మాట్లాడటమే పొరపాటు, ఎదుటి వారి గురించి విమర్శ చేయటమే పొరపాటు. ఇట్లాంటి పరిస్థితులు, ఇటువంటి పద్ధతులు ఉన్నాయని తీసేది. అది చెప్తూ వస్తున్నాడు కదా, నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకో, తన మార్గము వర్ధిల్లుతుంది అంటున్నాడు. పెద్ద వ్యసన పడకము ఎవరు చూసి దురాలోచనలు ఇట్లాంటి వాళ్ళందరూ లోకంలో ఉంటూ ఉంటారు. అది కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడిన మాటలు ఏమంటాడు? అవాళ్ళ చెప్పు నడవద్దు, పాపుల మార్గాల్లో నిలవద్దు, పహాస్తులు కూర్చుండే చోట కూర్చుండొద్దు అని చెప్పేసి యెహోవా గ్రంథాన్ని నువ్వు రోజు ధ్యానం చేయి, ప్రార్థన చేయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇలాగున దావీదు సరి చేసుకుని అప్పుడు లాస్ట్ వచ్చి అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏమి అక్కర్లేదయ్యా అంటే నీ సరి చేసుకుంటే ఈ లోకంలోకి రాగలరు. ఏ మానవుడైనా సరి చేసుకుంటేనే నిలబడగలరు, లేకపోతే నిలబడలేరు. తర్వాత ఇక్కడ 2వ వచనం ఇక్కడికి వచ్చేసరికి నేను పశుప్రాయుడనైతే అంటాడు. ఏమంటాడు అంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? పైకి బాగానే ఉన్నాం, పైకి నడక బాగుంది, పైకి బాగానే ఉన్నాం, లోపల ఉన్నాం ఇవన్నీ పశుప్రాయుడనైతే అంటున్నాడు. పశువు అంటే విలువ ఉంటుందా? దాన్ని ఏం చేస్తారు? మాటలు పడతారు. పశుప్రాయుడనైతే అంటున్నాడు. ఇవన్నీ 69వ కీర్తన 5వ వచనం చూడండి. 69వ కీర్తన 5వ వచనం. దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది, నా అపరాధము నీకు మరుగు ఉన్నది. చూసారా? ఒప్పుకుంటున్నాడు. నా బుద్ధిహీనత వల్ల ఇవన్నీ వచ్చింది, నా బుద్ధిహీనత వల్ల ఇవన్నీ కలిగి, బుద్ధిహీనత వల్ల నా బ్రతుకు ఎలా ఉంది. దేవా నా బుద్ధిహీనత నీకు తెలుస్తున్నది, నా అపరాధం వల్ల నీకు మరుగై ఉండలేదు, మరుగై ఉండలేదు. మన పైకి ఇక్కడ అందరూ కూర్చున్నాం కదా, ఒక్కొక్క హృదయంతో దేవుడు సార్ స్కాన్ చేసి చూస్తే ఈ హృదయం ఇక్కడ ఉందా, ఎక్కడికి వెళ్ళిందో, ఈ హృదయం ఇక్కడ ఉందా, ఏదైనా ఆలోచన చేస్తుందా అనేది దేవుడు ఒకడే స్కాన్ చేయగలడు. ఈ పశుప్రాయుడనైతే అన్న మాటకు అన్నీ ఆయనకు తెలుసు, ఒప్పుకుంటున్నాడు, విడిచిపెడుతున్నాడు. మనం కూడా ఆయనకి మరుగైనది మన లోపల ఏమీ లేదు. అందుకే దినదినము ఆయన దగ్గర కడగబడితే, దినదినము ఒదిగిపోతే ఆయన నేర్పిస్తాడు పాఠాలు. నేర్పించిన తర్వాత నీవు నేను చెప్పగలం. ఆస్తి చూస్తావా, బిడ్డలను చూస్తావా, కుటుంబాలను చూస్తావా, అంతస్తులతో చూస్తావా, నీకున్న సమస్తము చూస్తావా, బంధువులు చూస్తావా, ఎవరిని చూస్తావు? నీవు ఎవరిని చూడవు. కానీ అప్పుడు చెప్తావు, దేవా ఇదిగో ఈ లోకంలో ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు?
నువ్వు రాకుండా ఈ లోకంలో అక్కర్లేదని ఎప్పుడు చెప్పగలవంటే ఆయన వైపు చూసినప్పుడే, ఆయన వైపు కన్నులెత్తినప్పుడే. ఈ దావీదు ఈ స్థాయికి రావడానికి కారణం దేవునితో సంబంధం కలిగిన దావీదు. ఎంతో ప్రార్థనాపరుడు దావీదు, ఎంతో భక్తిపరుడు దావీదు. ఇట్లా వస్తున్నప్పటికీ కూడా ఈ అంతరంగంలో ఎన్ని ఉన్నాయి, ఈ అంతరంగంలో ఎన్ని ఉన్నాయి. ఉన్నప్పటికీ సరే ఏదేమైనా కానీ నేను ఎల్లప్పుడూ నీ మందిరంలో నేను నివాసం ఉంటాను, నేను ఉంటాను అని తీర్మానం చేస్తున్నాడు. ఇవన్నీ ఉన్నాయి, కానీ నీ మందిరంలో సరే అవుతాయి, నీ వాక్యంలోనే సరే అవుతాయి అని దేవుడి దగ్గర మంచి తీర్మానం చేసుకున్న దావీదు తన జీవితంలో, తన బ్రతుకులో, తన బ్రతికిన కాలం అంతట్లోనూ దేవుడు ఒకటే చెప్పాడు. ఇదిగో దావీదు ఒక్క పొరపాటు తప్ప అంత బాగుంది. దావీదు ఒక్కసారి పొరపాటు చూశాడు, తర్వాత అంత బాగుంది. దావీదు ఎలాంటి వాడో తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అలా దగ్గరగా దావీదు అలా సెట్ అయిపోయాడు. ఎవరికి? దేవునికి. అలా సెట్ అయ్యాడు కాబట్టి ఇక్కడ ఈ మాట చెప్పగలుగుతున్నాడు. ఏమని? అసలు ఆకాశం ఉందని నువ్వు తప్ప నాకు దిక్కులేదయ్యా, ఈ లోకంలో నాకు ఏమవుతుంది, ఎందుకు వద్దన్నాడు? ఏమండి ఒక బస్తా డబ్బులు ఇస్తే వద్దంటారు ఎవరైనా? ఏమండి డేవిడ్ గారు ఎవరైనా బంగారం ఇస్తే వద్దంటారు? ఆస్తి అంతస్తు మీకు రాసిస్తామంటే వద్దంటారా? మొత్తం కావాలంటారు. కానీ అన్ని పోగేసుకున్న తర్వాత ఒక రోజు ఉంటుంది, ఒక కాలం వస్తుంది, కలు రెప్ప పాటలు మాయం అయిపోతారు. మీ అన్ని ఎరిగిన దేవుడు తెలుసు, అన్ని ఇస్తాడు, కానీ దాని మీద మనసు పెట్టుకోవద్దు. దేవుడు కూడా దావీదు అక్కడ సెట్ అయ్యి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, రాజ్యానికి వారసుడైనా, రాజ్య పరిపాలన చేసే రాజు అయినా, లక్షల కోట్ల మంది ప్రజలను పాలించేవాడైనా, ఇవన్నీ ఉన్నా ఎవరున్నాడు? ఇవన్నీ ఏదో ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. అందుకొరకే దాని మీద మనసు పెట్టలేదు దావీదు. అందుకో అన్నాడు, ఇదిగో ఆకాశం అందు నువ్వు తప్ప నాకెవరు వద్దు, ఈ లోకంలో నాకేమవద్దు, నువ్వు ఒక్కడవే కావాలి అంటాడు. అంతే. దేవుని స్తోత్రం. మనం కోరుకునేది కూడా ఇదే కోరుకోండి. ఇక్కడికి రావడానికి మీరు ఏం సరి చేసుకుంటారో నాకు తెలియదు, కానీ ఏం విడిచిపెడతారో తెలియదు, కానీ మనసు ఎలా సెట్ చేసుకుంటారో తెలియదు, కానీ అక్కడికి సెట్ అవ్వాలి. రాజుగారు ఉన్నాడు, రాజు పరిపాలన రాజు. ఆయన దగ్గర ఇద్దరు మంత్రులు, ముగ్గురు మంత్రులు, చక్కటి మాట వినే మంత్రులు ఉన్నారు. ఆ ముగ్గురు మంత్రులు నమ్మకంగా పనిచేస్తున్న విధానం బట్టి ఒకరోజు అన్నాడు, మంత్రులు గారు మీరు చాలా కష్టపడ్డారు, పని చేశారు, మీకు ఎప్పుడు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను నేను, మరి మీకు ఏం కావాలన్నా నేను ఇస్తాను, కోరుకోండి అన్నాడు. నిజమా రాజా? ఇస్తావా? ఇస్తాను, నేను మాట తప్పేవాడిని కాదు. సరే ఏం కావాలో కోరుకో అన్నప్పుడు ఒక ఆయన నీ సింహాసనం కావాలి అన్నాడు. సరే తీసుకెళ్ళు అన్నాడు. మరొక మంత్రి గారు వచ్చి ఎవరైనా ఏంటి నీకు కావాల్సింది? నాకు బంగారం కావాలన్నాడు. సరే బంగారం పెట్టకు అన్నాడు. మూడో మంత్రి వచ్చాడు. ఏమయ్య ఏంటి నీ పరిస్థితి అంటే ఏమి సమాధానం చెప్పట్లా. ఏమవుతాడు? వాళ్ళు కోరుకున్నారు, నువ్వు కూడా కోరుకొని ఇస్తావని కదా. ఏం కావాలి నీకు? ఏముందయ్యా? ఎవరైనా వద్దంటారా? చెప్పండి. నేను వాళ్ళకి ఇచ్చిన నీకు ఇస్తాను, కోరుకో అంటే ఇస్తాను. ఏముందయ్యా? ఇస్తానంటారు కదా, నువ్వు అడుగు. అయితే ఏదైనా ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తాను, మాట తప్పను నేను. మీరే కావాలి రాజా అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? మీరే కావాలి రాజా అన్నాడు. పక్కన తప్పట్లేదు. ఎందుకు రాజును కోరుకున్నాడు?
బిగినెస్ మైండ్. ఓకే, మంచి. ఇప్పుడు రాజు తన దగ్గర ఉంటే సమస్తం ఆయనదే. సింహాసనం ఈ రోజు రేపపోతుంది, బంగారం ఈ రోజు రేపపోతుంది. కానీ రాజు దగ్గర ఉంటే చిరకాలము ఉంటాడు, తనదై ఆయనకి చెందుతుంది. అలాగనే మనము ఈ దావీదు మహారాజు అయినప్పటికీ కూడా రాజులకు రాజు అయినటువంటి దేవాది దేవుడు అయినటువంటి సర్వశక్తివంతుడైన దేవుడి దగ్గర ఒక మంచి తీర్మానం చేసుకుంటున్నాడు. ఆకాశంలో ఉన్న నీవు తప్ప నాకేమి వద్దయ్యా, ఈ లోకంలో ఏమీ అక్కర్లేదు, నువ్వు తప్ప నాకు ఎవరు వద్దు అని మాట్లాడతాడు. ఇక్కడ వాక్యం అయిన తర్వాత మనం కూడా ఎలా ఉండాలి? దేవుడితోనే ఉండాలి. ఆయన తప్ప మన హృదయాలకు ఏమి రావద్దు అని అనుకుంటాం. కానీ ఈ గుమ్మం దాటి వెళ్ళిన తర్వాత అమ్మా ఒక 2-3 గంటలు నేను లేట్ చేసి ఇక్కడే కూర్చోబెట్టారని కూడా 4 దాకా ఏమవుతుంది చెప్పండి? ఈ హృదయం తిరుగుతా తిరుగుతా తిరుగుతూ ఉంటుంది. మా పాస్టర్ గారు తినేస్తున్నాడయ్యా బాబు అని మాట కూడా లోపల ఉంటుంది. ఓ పావుగంట ఎక్కువ అయ్యేసరికి ఈ మాట అలాగే వస్తుంది. కానీ మీరు ఎంత లేటుగా వచ్చినా పర్వాలేదు కదా. సరే, ఏదేమైనా కానీ పైన చూపు అనేది చాలా ప్రాముఖ్యం. పైన చూపు అనేది ప్రాముఖ్యం. అబ్రాహాము పిలిచినప్పుడు వచ్చిన తర్వాత అబ్రాహాం మామూలుగా క్యాష్ఫుల్గా ఉంది. మీ దగ్గర నా దగ్గర పాలకులు పట్టణంలో కూడా ఉన్నదేమో, ఫుల్ క్యాష్, ధనం అన్నీ ఉన్నాయి. అబ్రాహాము అంత ధనవంతుడు అక్కడ ఎవడు లేడు. అలాంటి ధనవంతుడు, ఆస్తిపాస్తులు కలిగిన వాడు, పిల్లలు కలిగిన వాడు, గుడ్లు కలిగిన వాడు, మేకల మొదలు అన్నీ కలిగిన వాడు, ఐశ్వర్యవంతుడు. ఆ అబ్రాహాము ఎన్నింటినీ పక్కన పెట్టి ఇదిగో ఆ పునాదులు గల పట్టణం వైపు చూస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు అవన్నీ విడిచిపెట్టాడంటే రేపొద్దున వెళ్ళవలసిన స్థలం అక్కడ. దాన్ని మర్చిపోయి అసలు దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వట్లేదంటే మనకు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు పని పని పని. ఏం పని అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే అన్ని పక్కన పెట్టండి. మీ పని చేసుకోండి, కుటుంబాన్ని పోషించుకోవడానికి పోషణకి మీరు చేసుకోండి. ఒక ఆదివారం కానీ ఒక శుక్రవారం కానీ ఆన్లైన్ వేరే కానీ ఎన్ని కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు మనం వచ్చి కూర్చొని అవసరమైతే ఒక రోజు 2 రోజులు సెలవు పెట్టుకుని కూర్చుంటే దాని ప్రతిఫలాలు గొప్పవి. అలాగే సంఘాల్లో వచ్చి కూర్చొని ప్రార్థించుకున్న వారు బ్రతుకులు మారి సంఘాలు కూడా ఎదిగినాయి. మనం ఎంత చెప్పినా ఆలోచించుకోండి. అందుకే అబ్రాహాము పునాదుల గల పట్టణం వైపు చూశాడు. చూసి ఇవన్నీ వదిలిపెట్టాడు. అపోస్తలుడు పౌలు కూడా ఈ లోకమంతా నేను పెంట వల్ల ఎంచుకుంటున్నాను, నేను చూడను, ఆయన వైపు చూస్తాను అన్నాడు. అంటే ఈ లోకంలో ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదని చెప్పగలగాలంటే అక్కడ చూడాలి. అక్కడ కనుక చూస్తే కనుక వద్దంటే మీ దగ్గరికి అన్నీ వస్తాయి. ఇప్పుడు పట్టండి, వద్దంటే అన్నీ కలుగుతాయి. నువ్వు అక్కడ చూస్తే ఆయనతో సహవాసం కలిగి ఉంటే కనుక అన్నీ వస్తాయి. అందుకే ఆకాశం ముందు కనులెత్తి చూసిన భక్తులందరూ దీవించబడ్డారు. అందుకే ఆకాశం వైపు చూద్దాం, అక్కడికే చూద్దాం. ఈ ప్రస్తుతం అయిపోయినాయా నా బ్రతుకు ఇట్లా ఉందని ఒప్పుకుని విడిచిపెట్టాడు. 30 సామెతల గ్రంథం 30వ అధ్యాయము 2వ వచనం చూడండి. నేను ఏమైనా మళ్ళా చెప్తాను. నేను మళ్ళా రోజు సామెతల గ్రంథం 30వ అధ్యాయము 2వ వచనం. 30వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథం నిశ్చయముగా మనుషులలో
నా అంటే పశుప్రాయుడు నన్ను కూడా వివేచన నాకు లేదు. సులభానికి లేదా? సులభానికి జ్ఞానం లేదా? ఏం తెలియనట్టు ఉంటాడా సులభం? మొత్తం చక్కెర తిప్పేసుడు దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఎలాగా దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. సులభానికి ఎంత జ్ఞానం? మామూలు జ్ఞానమా ఏంది? కానీ జ్ఞానం ఎక్కువైపోయినా ప్రమాదం. జ్ఞానం ఎక్కువైపోయినా ప్రమాదం. ఆ జ్ఞానం ఎక్కువైపోయి ఏం చేస్తాడో లాస్ట్కి తెలియదా ఏం చెప్పుకోవడానికి లేదని అవకాశం దేవునికి స్తోత్రం. అల్లెలూయా. ఇప్పుడు యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో చెప్తాడట. మనకు బాగా తెలుసుకున్న యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఇది ఎంతంగా తన కామంతో ఎదురు డాడీ తన సొంత దగ్గర తెలుసుకున్నాడు. తర్వాత ఇశ్రాయేలుకు తెలియలేదు. ఏమా? నా జనులు యోచింపడు. తర్వాత చెరుకు చేయు పిల్లలారా మీ శ్రమ విసర్జించి ఉన్నారు. కానీ ఆ పైనుంచి చూస్తే ఇవన్నీ కూడా ఎద్దు తన కామంగా ఎరుగును, గాడిద తన సొంత తోటి వారిని ఎరుగును. కానీ నా మనుషులు, నా పిల్లలు నన్ను దూరం పెట్టేస్తారు. నన్ను దూరం పెట్టేస్తారు. అక్కడ ఇంకా అంటాడు, నేను పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని చేసి వాళ్ళ గొప్పవాళ్ళని చేస్తే వాళ్ళు అన్నీ త్వరగా పడుతున్నారు అంటాడు. సరే, ఇవన్నీ సరి చేసుకుంటూ వస్తేనే అక్కడికి పైకెత్తగలం, అక్కడ చూడగలం, లేకపోతే చూడలేమండి. ఇప్పుడు అలా జాగ్రత్త లేకపోతే మామూలు ఎప్పుడో అక్కడ ఏంటి ఎక్కడికి వెళ్తారు? వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం అంటారు. వెళ్ళాలంటే ఇక్కడ సరి చేసుకుని సరిదిద్దబడి ఖచ్చితంగా నిలబడాలి. క్రైస్తవుడికి మరణం గురించి భయం ఉండకూడదు. ప్రకృతి చూసుకోండి. ఉంటే ఆయనతో ఉండము, లేకపోతే మన ఆత్మ ఆయన దగ్గర ఉంటుంది. జాగ్రత్త పడతాం. అందుకే ఈ 49వ కీర్తనలో 10వ వచనంలో కూడా మాట్లాడకూడదు. 49వ కీర్తన 10వ వచనం. ఇక్కడ ఈ చిన్న చిన్న మాటలు జ్ఞానులు సరిపోదులను సంగతి అతని కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను అది మూర్ఖులు పశుప్రాయులు ఏం చేస్తారంటే ఏకంగా ఒకేసారి నాశనం అవుతారు. ఈ మూర్ఖత్వం కానీ మత్సరమ కానీ లోపల వ్యాప్తులు పడే పరిస్థితి కానీ ఇవన్నీ ఉంటే కనుక ఇది ఒక్క దెబ్బ ఒక్క నిమిషంలో పశుప్రాయులు వీళ్ళందరూ ఏకంగా పోతారు. ఈ వాక్యాన్ని లోబడితే ఖచ్చితంగా మనం నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా రిక్వెస్ట్ ఉన్నాయి కానీ చెప్పను. అందుకే నీ సన్నిధిని నేను మృగము కొట్టేవాడిని అయితే అయినను నేను ఎల్లప్పుడూ నీ ఎదుట ఉన్నాను. ఎల్లప్పుడూ ఉన్నాడు. మనం ఎప్పుడప్పుడు ఫ్రైడే వస్తుంది మా అనుకోం. సండే ఫ్రైడే 2 రోజులు వచ్చేస్తాం. ఇక్కడ ఉన్న మిగతా రోజులు దేవుని సన్నిధిలో నేను ఎల్లప్పుడూ 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 కొంచెం మోకాళ్ళు ఉంచితే సహాయం కోరుకుంటే స్థితిగతులన్నీ మారుస్తాడు. మనం ఉండవలసిన చోట ఉండము, అవసరం లేని చోటుకి ప్రయాణాలు వెళ్ళిపోతాం కదా. నిజంగా ఈ లోకం అంతా చాలా ఘోరంగా తయారయ్యారు. షాప్కి వెళ్ళాలంటే ఒక్క ఆమె వెళ్ళదు. దానికి ముగ్గురు నలుగురు ఇంటి ఆడపడుచులు
ఆ పిల్లలు వీళ్ళు మొత్తం అందరూ కలిపేసి తీసుకుపోతారు ఏంటి? అదే మందిరానికి నలుగురు తీసుకురా. ఏ ఊరికైనా ప్రయాణం పెళ్ళికైతే, ఏ సంవత్సరకైనా, ఏ దినానికైనా, ఇంకోటైనా ఇప్పుడు వెళ్తారక్క, ఇప్పుడు వెళ్తారు అని చెప్పి ఆ ముందు రోజే సర్దేసుకుని బట్టలో ఉండాలంటే ఒక రోజు ఒక పూట అక్కడ సర్దేసుకుని దానికి కావాల్సిన డబ్బులన్నీ బ్యాగ్లో పెట్టేసుకుని ఒకవేళ యజమానుడు ఇవ్వకపోతే జాగ్రత్తగా చుట్టట్టుకునే సరే లాగేసి ఎలాగ లాగేసి మొత్తం మీద పడిపోతారు. ఇవాళ మరీ ఎక్కువ ప్రాముఖ్యం అయిపోయింది భార్యాభర్తలు వచ్చిన. మన ఆన్లైన్ ప్రేరలో మాట్లాడిన ఆడియో ఉంది, పెడతారు వినండి. ఆ తల్లేమో మా యజమానుడా అంటే, ఇప్పుడున్న భార్యలేమో ఒరే యారా ఇలా అయిపోయింది. మనం చెప్పాను పెళ్లి రోజుకి మెసేజ్ ఇచ్చానమాట. ఆ ఇచ్చిన మెసేజ్ ఆడియో ఉంది, పెట్టారు మహాలక్ష్మి గారు. అందులో మాట్లాడాను. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త దగ్గర ఆడు దుర్మార్గుడే కావచ్చు, ఇంకోడే కావచ్చు, ప్రేమించేవాడు ప్రేమ లేనివాడు కావచ్చు, ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి వెళ్ళి నా యజమానుడు అని మాట్లాడండి, కడుపులో తీసి పెడతారని చెప్పారు. అందులో మాట్లాడే వీడియోలో అలా మాట్లాడటం నేర్చుకోవాలి. నా యజమానుడా అంటే ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇంకా అడగక్కర్లేదు అప్పుడు ఏంటి, అడగక్కర్లేదు, అన్నీ వస్తాయి. అలా ప్రేమ చూడాలి. ఇవన్నీ కూడా లోకంలో ఉన్నది ఇంత తోగేసుకుంటున్నాను, లోకంలో ఉన్నది ఇంత జరుపుకుంటాను. లోకం ఇలా లోకంలో ఉందని చెప్పి ఈ మాట చెప్పలేరు. ఏమంట ఆకాశం ముందున్న నీకు తప్ప నాకు ఎవరు వద్దు, ఎవరు అక్కర్లేదు, ఈ లోకంలో నాకు ఏమదు వద్దు అంటే ఈ లోకంలో ఉన్న అన్నీ మర్చిపోతాయి. ఆ తర్వాత మాత్రమే ఈ మాట చెప్పగలరు. ఇప్పుడు దుర్మార్గమైన కాలాలవి. డాక్టర్ అంటే ఎంత మంచి వైద్యం చేసే డాక్టర్లు కదా, దుర్మార్గులు ఆమె తీసుకెళ్ళి బాడీ వేసి చంపేశారు కదా. ఈరోజు పూర్తిగా ఈ వాక్యం దగ్గర నాశనం అయిపోతున్న వారు, చాలా దారుణంగా తయారైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాదు మనం ఒక వీడియో చూసాం. మనం వీడియో చూస్తే ఇంటర్వ్యూ చేస్తున్నారు వాళ్ళు. ముందు ఒక ఆమె వచ్చింది, తర్వాత వెనకాల ఒక ఆమె వచ్చింది, తర్వాత ఇంకొక ఆమె వచ్చింది. వీడు ఒక్కడే. ఎవరు వెళ్ళంటే ముగ్గురు భార్యలే. వాళ్ళకి డిస్కషన్ వచ్చి మీటింగ్ పెట్టారు. అమ్మా ఏంటి పరిస్థితి అంటే మేము ముగ్గురు ఆయన భార్యలుగానే ఉంటాం అంటున్నాం. ఓకే, ఇంకో కేసు చూసాను. చూస్తే ఆ కేసు ఏం చెప్తుందంటే, ఏమో భార్య ఉన్నది కదా, వాడిని ఎందుకు పెట్టుకున్నా అక్రమ సంబంధం అని అంటుంది. సిగ్గు లేకుండా చెప్పింది. నేను చూసాను అక్రమ సంబంధం. రేపొద్దున ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఉన్న వారికి రేపొద్దున లెక్క ఉంది. ఆ లెక్కల్లోకి వచ్చినప్పుడు దేవుడు ఒక రోజుని ఖచ్చితంగా నరకంలో వేస్తే, నా కోడి మొత్తంతా కూడా నూనెలో పెట్టి ఏగిస్తున్నారు చూసారా. ఇప్పుడు షాపుల్లో ఏళ్ళ కడతారు అలాగా. కోడి మొత్తం పేగులు తీసేసి ఏమంటుందండి, గ్రిల్ చికెన్. ఏ చికెన్లో మనకు తెలియదు ఇంటే కదా. ఇలా ముంచేసి శుభ్రంగా ఏగించేసి అలా కడతారు. రేపు పొద్దున్న కోడిని చూస్తే నా బతుకు ఇలా ఉన్నారా ఆ లిస్ట్లో ఉన్నవాడు. ఇలా అయిపోతానేమో అని చెప్పి భయం కలిగి జీవిస్తే చాలు, బాగుంటుంది. ఇలా భక్తులందరూ కూడా పైన చూసిన వాళ్ళంతా బాగున్నారు, కింద చూసిన వాళ్ళందరూ కిందకైపోయారు, పాతాళలోకానికి పోయారు. పైన చూసిన వాళ్ళు పైకి పెడతారు. ఎవరు స్తోత్రం. సరే, ఇంకా నీ కుడి చేయి చేత నన్ను నడిపిస్తావు, నీ ఆలోచన చెప్పు నన్ను నడిపిస్తావు, తర్వాత మహిమలో చేర్చుకుంటావు అని చెప్పి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నిటికీ ఒక్కొక్క దానికి 3 రిఫరెన్స్లు 4 రిఫరెన్స్లు ఉన్నాయి. ఇంతవరకు విన్నది సరిపోతే మరి ఎక్కువ పెట్టిన కడుపు జీర్ణించుకోలేదు.
అందుకే మత్సరం అంటే ఏంటో తెలుసుకున్నాం, వ్యాఖ్యలు పడటం అంటే ఏంటో తెలుసుకున్నాం, పశుప్రాయులుగా ఉన్న వారు ఏంటో తెలుసుకున్నాం, హృదయంలో ఎల్లప్పుడూ ఏ పరిస్థితి ఉందో తెలుసుకుంటున్నాం, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నాం. ఇవన్నీ విడిచిపెట్టి దావీదు అక్కడ చూశాడు, చూసావా? అక్కడ తలెత్తాడు. ఆ ఇతడు దాన్ని బట్టి దావీదు సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. దేవుడు సాక్ష్యం దేవుడు చెప్పాడు. మన సాక్ష్యాలు కాపాడుకోవడానికి నలగొట్టబడచ్చు, చిత కొట్టబడచ్చు, కన్నీళ్ళు ఉంటాయి అనేవాళ్ళు అంటారు, లేని వార్తలు పుట్టించి మీద వేసిన వాళ్ళు ఉంటారు. ఎన్ని రకాల మీద వేసినా నీ ఎదుగుదలకే నా ఎదుగుదలకే. దేవుని స్తోత్రం. బైబిల్లో ఈ మాట చెప్పుకుంటూ చేస్తాను. బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు వాళ్ళు బానిసత్తులో పిల్లలు ఉంటే వీళ్ళకి శ్రమలు ఎక్కువగా పెట్టారంట. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి చాలా శ్రమలు పెట్టారు. వీళ్ళు శ్రమలు పొందే కొద్ది విస్తరిస్తూ వచ్చారు. శ్రమలు పొందే కొద్ది విస్తరణలోకి వచ్చేసారు. దేవుని స్తోత్రం. బైబిల్లో మొదట శ్రమ వస్తుంది. క్రైస్తవులు ఎవరికైనా శ్రమ ఉంటుంది. తర్వాత ఎంతమంది ఓరటేస్తాడు, శ్రమ రాదని చెప్పను నేను. ఈ జీవితం ఉన్నంత వరకు శ్రమల కొలుగులో కాల్చబడుతూ ముందుకు వెళ్ళవలసిందే. ఏమంటాడు కదా, ఏమంటాడు? అది కాకుండా శ్రమల గురించి మాట్లాడుతూ శోధింపబడిన తర్వాత నేను సువర్ణం అనే మార్గాన్ని పడ్డ చోట ఉంచేవాడు కాదు దేవుడు. ఊడిపోయిన చోట ఉంచేవాడు కాదు, నలిగిన చోట ఉంచేవాడు కాదు. దానికి ఒక సమయం ఉంది, ఒక కాలం ఉంది. ఆ కాలంలో సమయంలో నీళ్ళు వాళ్ళందరూ లేవనెత్తిబడి మనం ప్రకటిస్తున్న నజరుడైన యేసు. ఎక్కడ చూడాలి? నీ ఆయన వైపు చూస్తావా? నీ పిల్లల వైపు చూస్తావా? నీ వ్యాపారం వైపు చూస్తావా? నీ ఉద్యోగం వైపు చూస్తావా? ఎవరి వైపు చూస్తావు? డబ్బు వైపు చూస్తావా? బంగారం వైపు చూస్తావా? చీర దేన్ని చూసినా రెప్పపాటలో విడిచిపెట్టాలి. ఈ సత్యం తెలుసుకుని లోపల ఉన్నాయి, హృదయం లోపల ఉన్నాయన్నీ జాగ్రత్తగా ఒకటి బయటకు తీసేసుకుని అప్పుడు చెప్పాలండి. ఏమని చెప్పండి? మన రైట్లేంటి? ఆకాశం తప్ప నాకు ఎవరు వద్దు, ఈ లోకంలో నీవు అసలు నాకేం వద్దు, నువ్వు ఉండగా నాకేమి చెప్పాలి. అలా చెప్పగలిగితే కనుక రోజు రాత్రి పగలనక పరిగెడతాను. ఈ పత్రిక ఇచ్చాను, పత్రిక ఇస్తే నీకు అవసరం లేదు కదా, అవసరం లేకపోతే వద్దని చెప్పేది అయిపోతుందా కదా. ఇలా కలిపేసి అలా పడేస్తే మళ్ళా దానికి ఇస్తే పర్లేదు బాబు అన్నా నేను మాట్లాడొచ్చాను కదా, చేద్దాం కదా, మాట్లాడదా. మరి మీరు ఇస్తే తీసుకుంటారా? ఇవ్వండి అయ్యా, నేను చదువుకుంటున్నాను మాట్లాడు. ఇవ్వండి. ఎలా వచ్చింది ఇదంతా? ఈ డౌన్ అవ్వడం కారణం ఏంటి? ఇలా వెళ్తాయి అనేక చోట్ల అనేక రకాల పరిస్థితులు ఎదుర్కొంటున్నా. అన్ని వీడియో పెట్టట్లా, వీడియో ఎక్కడ పెట్టట్లేదు. కానీ ఏదేమైనా ఆయన వైపు చూస్తూ సాగిపోదాం. ఆయనకి మాత్రమే అప్పగించుకోండి. తండ్రి దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభువుని ఇక్కడికి పంపించినప్పటికీ కూడా ఆయన ఈ లోకంలో ఏది కూడా చూడలేదు. యేసుక్రీస్తు ఏది ఆశించలేదు. ఆ యేసుక్రీస్తు ప్రభు కూడా ఆకాశం అందులో తప్పకు ఈ లోకంలో ఏది వద్దని సమస్తమైన ప్రాణము దారపోసి చనిపోయి పునరుద్ధరణుడిగా పరలోకానికి వెళ్ళాడు. అలా రాబోతున్నాడు. వచ్చే టైంలో మనం అందరూ సిద్ధపడదాం. పైకే చూద్దాం, ఎందుకు మారేద్దాం. దేని మీద మనసు పెట్టుకోవద్దు, యేసయ్య మీద మనసు పెట్టుకుందాం. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికి ఆయనతో కలిసిపోతాం, మిళితం అయిపోదాం, ఏకమైపోదాం. ఆయన రాకడకు సిద్ధపట్టు కలిగి ఉందాం.
అటువంటి కృప మనందరికీ దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్.